ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము నవమ స్కందము. కువలయాశ్వుడు అనే ఈ రాజోత్తముడు మహాబలవంతుడై 21,000 మంది కొడుకులతో కలిసి తానే వీరుడై ఉదంకుడు అనే బ్రాహ్మణోత్తముడు ఆదేశించగా భయంకరమైన యుద్ధంలో దేవతలకు శత్రువైన దుందువు అనే రాక్షసును చంపాడు. ఆ కారణంగా అతనికి దుందుమారుడు అనే పేరు వచ్చింది. ఆ రాక్షసుని నోటి నుండి వెలువడిన అగ్నిచేత కువలయాశ్వుని కుమారులందరూ కాలి బూడిద అయ్యారు. వారిలో కేవలం దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనే 3 మాత్రమే మిగిలారు. అందులో దృఢాశ్వునకు హర్యశ్వుడు, అతనికి నికుంభుడు, నికుంభునికి బర్హిణాశ్వుడు, బర్హిణాశ్వునికి కృతాశ్వుడు, అతనికి సేనజిత్తు, సేనజిత్తుకు యువనాశ్వుడు పుట్టారు. ఆ యువనాశ్వనుకు కొడుకులు లేరు. 9 భార్యలు. తాను విచారగ్రస్తులై ఉండగా, అంటే కొడుకులు లేని కారణంగా 9 భార్యలు తాను కూడా, అంటే యువనాశ్వుడు ఆయన యొక్క 9 భార్యలు విచారగ్రస్తులై ఉండగా మునులు ఆ రాజునందు దయచూపి సంతతి కోసం ఇంద్రుని గురించి ఇంద్రయాగం చేయించారు. భూమి సుభార్యకు పుత్రలాభమునకై బోయుతలంపున భూమి సురులు జలమును మంత్రించి జల కలశము దాచి నియమంబుతో గూడి నిద్రవోవా. ధరణీశ్వరుడు పేరు దప్పితో నా రాత్రి ధృతి లేక యజ్ఞ మందిరము జొచ్చి ఆ నీరు ద్రావినంత మేల్కని వారలెవ్వడు ద్రావె నీరెండు బోయే. ననుచురాజు ద్రావుటంతయు భావించి ఎరిగి చోద్యమంది ఈశ్వరాజ్ఞయవ్వడు పుగడవనీశ్వరునకు నమస్కారమనుచునేది కార్యమనుచు. ఆ యాగంలో రాజుగారి భార్యకు పుత్రుడు కలగాలి అనే ఆలోచనలతో బ్రాహ్మణులు నీటిని మంత్రించి ఆ నీటి కలశాన్ని భద్రపరిచారు. వారు నియమం అనుష్ఠిస్తూ నిద్రపోయారు. ఆ రాత్రిపూట రాజుకు గొప్ప దాహం వేసింది. స్థిమితం కోల్పోయాడు. యజ్ఞమందిరానికి వెళ్ళాడు. ఆ మంత్రించిన నీరును త్రాగివేశాడు. అంతట వారంతా నిద్రలేచి ఎవరు త్రాగారు, నీరు ఏమైపోయింది అనుకుంటూ రాజు ఆ నీరు త్రాగడం మనసులో తెలుసుకొని అబ్బురపడ్డారు. ఈశ్వరాజ్ఞను మీరడం ఎవరికి సాధ్యమవుతుంది? ఈశ్వరుడవైన నీకు నమస్కారము అంటూ ఇక కర్తవ్యం ఏమిటి అని మదనపడసాగారు. ఇలా వారు దుఃఖిస్తూ ఉండగా కొంతసేపటికి యువనాశ్వని కడుపు చీల్చుకొని చక్రవర్తి చిహ్నాలు గల రాకుమారుడు జన్మించాడు. తల్లి లేకపోవడం వలన పాలు లేక ఏడుస్తూ ఉంటే ఇంద్రుడు వచ్చి పిల్లవాడికి ఆకలి తీరడానికి వాని నోటిలో తన వ్రేలు పెట్టాడు. దానిని చప్పరిస్తూ త్రాగడం వలన వాని పేరు మాంధాత అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కడుపు బగల ముద్దు కొడుకు జన్మించిన ధీరడయ్య తండ్రి దేవ విప్రకరుణ ఎట్ల కాది కడిది దైవములావు గలుగు వాడు బ్రతుకుగాక చెడునే. కడుపు చీల్చుకుని ముద్దుల కొడుకు పుట్టినా తండ్రి చనిపోలేదు. అది దేవతల బ్రాహ్మణుల అనుగ్రహం. అంతే కదా మరి. మొక్కవోని దైవబలం కలిగిన వాడు బ్రతుకుతాడు కానీ నశించిపోడు కదా. ఇలా బ్రతికి ఉన్న యువనాశ్వుడు కొంతకాలానికి తపస్సు చేసి సిద్ధిని పొందాడు. పడమట బొడమెడి బాలచంద్రుని మాట్కి బూటకు వృద్ధి పొందే బాలుడల్లన పరిపూర్ణ యవనారూఢుడై రావణాదిరిపుల రాజవరుల దండించి తను ద్రస్యుడంచు సురేంద్రుడంకింప సూరుడై అఖిల దేవమయునతేంద్రియు విష్ణు మాధవు ధర్మాత్మునజుని యజ్ఞాధీసునాత్మగూర్చి చేసే క్రతువులు భూరి దక్షిణలనిచ్చి ద్రవ్య యజమాన విధి మంత్ర ధర్మ యజ్ఞ కాల
ఋత్విక్ ప్రదేశ ముఖ్యంబులెల్లా విష్ణు రూపంబులను చును భావించి అతడు. ఇక ఆ బాలుడు పడమటి దిక్కున ఉదయించిన బాలచంద్రుని వలె పూట పూటకు కూడా వృద్ధి చెందసాగాడు. మెల్లగా యవనం నిండింది. రాజులైన రావణుడు మొదలైన శత్రువులను దండించాడు. ఇంద్రుడు అతన్ని త్రసదస్యుడు అని కొనియాడాడు. ఆ మాంధాత చక్రవర్తి సూర్యునిగా పేరుగాంచాడు. నిఖిల దేవతామయుడు, ఇంద్రియాతీతుడు విష్ణువు, ధర్మాత్ముడు, అజుడు, యజ్ఞాధీశుడు అయిన మాధవుని ఆత్మలో నిలుపుకొన్నాడు. గొప్ప దక్షిణలు ఇచ్చి క్రతువులు చేశాడు. అతడు యజ్ఞంలో ద్రవ్యము, యజమాని, విధి, మంత్రము, ధర్మము, యజ్ఞము, కాలము, ఋత్వికులు, ప్రదేశము మొదలైనవన్నీ విష్ణు రూపాలే అని భావించాడు. బలిమి నడంచుచునరుళం జలి వెలుగున్ వేడి వెలుగు జను చోట్లెల్లన్ జలజరుహనయును నిగరుణను జలువగ మాంధాత ఏలె సిరి నిండారన్. మాంధాత శత్రువులను తన బలంతో అణిచివేశాడు. శ్రీహరి కరుణతో సూర్యచంద్రులు తిరిగే ప్రదేశమంతా మాంధాత చక్కగా సిరి నిండారేటట్లుగా ఏలాడు. ఆ రాజు భార్య శతబిందుని కూతురగు బిందుమతి. ఆమె యందు మాంధాతకు పురుకుశ్చుడు, అంబరీషుడు, ముచుకుందుడు అనే 3 కొడుకులు, కూతుళ్ళు 50 మంది పుట్టి పెరుగుతూ ఉన్నారు. యమునా జలములోన నదికుడు సౌభరి తపము చేయుచు జలస్థలమునందు బిల్లులు ధన ప్రాణ వల్ల భయమును కూడి మెలగనానందించు మేనరాజు గనుగొని సంసార కాంక్షి అయి మాంధాతనొక కన్యనడుగన్ నృపోత్తముండు ధరుణినిత్తును స్వయం వరమున జేకొను మనవుడు నను చూచి యవనాంగి ఏల ముసలి కోరు నిట్టట్టు వడకడి వాడజాల నరసినాడా నొడల జిగియు బిగియులేని శిథిలుండగరగింప బాల దిగిచి కొనును పాయమెట్లు. సౌభరి అనే మహాముని యమునా నది జలాలలో తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక చేపలరేడు తన భార్యతో పిల్లలతో కలిసి ఆనందంగా జీవించడం అతడు చూశాడు. అతనికి కూడా సంసారం చేయాలి అనే కోరిక కలిగి మాంధాత వద్దకు వెళ్ళాడు. ఒక కన్యను ఇమ్మని అడిగాడు. రాజు, నేను నా కూతురిని ఇస్తాను, స్వయంవరంలో స్వీకరించు అన్నాడు. అనగానే సౌభరి తనలో యవనవతి ముసలవాడిని ఎందుకు కోరుకుంటుంది? వణుకుతూ అటు ఇటు ఊగేవాడిని, జుత్తు నెరిసిపోయిన వాడిని, ఒంట్లో పటుత్వం లేని వాడిని, జవసత్వాలు ఉడిగిపోయిన వాడిని ఆడువారి మనసును కరిగించలేను కదా. బాలను పొందే ఉపాయం ఏమిటి? అది కాక బాల పువ్వు బోడి ప్రాయం పువానిని జెన్నువాని ధనము చేర్చువాని మరిగనేని కొంత మరగుగా కెదిరి దన్నెరిగి ముసలి తపసి నేల మరుగు. యుక్త వయసులో ఉన్న అందగతే వయసులో ఉన్నవానిని, అందమైన వానిని, ధనం ఉన్నవాడిని కొంతవరకు అంగీకరిస్తుందేమో కానీ తానేమిటో ఎదుటివాడేమిటో తెలిసిన స్త్రీ ముసలివాడైన తాపసిని ఎందుకు అంగీకరిస్తుంది అనుకున్నాడు. ఇలా ఆలోచించి సౌభరి తన తపోబలం చేత ముసలితనం వదిలేశాడు. వయసులో ఉన్న కుర్రవాడై అలంకరించుకొని ఎదురుగా నిలబడ్డాడు. మాంధాత కూడా అంతఃపురానికి కాపలా కాస్తున్న వారికి ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఆ మునీశ్వరుడిని రాజకుమార్తెలు ఉన్న చోటికి తీసుకుపోయి చూపించారు. కోమలులార వీడు నలకు బరుడో మరుడో జయంతుడో ఏ మరి వచ్చే వీనిదడ వేల వరియంతుమో నేను ఏమయం చాముని నాదు చూచి చలితాత్మికలై సోరిధిన్ వరించిరా భామినులందరు కుసుమ భానుడు గీయని ఘంట వ్రేయగన్. ఆ యువతులందరూ ఎవరికి వారే కోమలులారా, వీడు నలకుబరుడో మన్మధుడో జయంతుడో పొరపాటును ఇక్కడికి వచ్చాడు, ఇంకా ఆలస్యం ఎందుకు,
ఇతన్ని వరిద్దాము అనుకుంటూ నేను 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 అంటూ ఆ మునిని చూచి మన్మధుడు గీ అని గంట మోగిస్తూ ఉండగా హృదయాలు చెలించిపోతూ ఉంటే క్రమంగా అందరూ అతనిని వరించారు. ఈ రీతిగా సౌభరి రాజకన్యకలను అందరినీ చేపట్టాడు. తన యొక్క తప ప్రభావము చేత వారి కోసం అనేక లీలా వినోదాలను కల్పించాడు. గృహరాజములయందు కృతకాచలములందు కలువలు వెలసిల్లు కొలకులందు గలకంఠ సుఖ మధుకర నినాదములచే వర్ణనీయములైన వనములందు మణివేదికలయందు మహనీయ పర్యంక పీఠ లీలా శైల బిలములందు శృంగారవతులగు చెలువలు పలువురు తమ పెంపు సేయసు స్థలములందు వస్త్రమాల్యానులే పశువర్ణహార భూరి సంపద నిష్టాన్న భోజియగుచు బూట బూటకునొక వింత పొలుపు దాల్చి రాజకన్యల నందర రతుల దేల్చే. అంత చక్కని భవనాలలో, క్రీడా పర్వతాలలో, కలువ కొలంలో కోయిలలు, చిలుకలు, తుమ్మెదలు రొద చేస్తూ ఉంటే వర్ణింపదగినట్లుగా ఉండే వనాలలో మణులతో నిర్మితమైన అరుగుల మీద గొప్ప శయ్యలు, పీఠాలు ఉన్న క్రీడా పర్వత గుహలలో భార్యలతో విహరించసాగాడు. అందమైన స్త్రీలు పెక్కుమంది అతని ఆజ్ఞ పాటించేవారు. అందమైన ఆ చోట్లలో మంచి వస్త్రాలు, పూలమాలలు, చందనాది లేపనాలు, బంగారు హారాలు ధరించి మహాసంపదను, భోగాలను అనుభవిస్తూ ఇష్టమైన అన్నాలను భుజిస్తూ పూట పూటకు వింత వింత అందాలను సంతరించుకుంటూ ఆ రాజకన్యకలనందరినీ రతులలో ఓలలాడించాడు. పెక్కండు రాజముకులకు నొక్కడు మగడయ్యుదనియకుండె మునీంద్రుడెక్కుడు కృతధారలచే నక్కజమై తృప్తి లేని అనలుని భంగిన్. నేతిదారులు ఎంత ఎక్కువగా పోసినా తృప్తి పడని అగ్నిలాగానే ఆ మునీశ్వరుడు అంతమంది స్త్రీలకు తాను ఒక్కడే భర్త అయినా కూడా తృప్తి చెందలేకపోయాడు. ఆ రీతిగా ఆ రామంభున మునివరుడా రామలతోడ బహువిహారమయుండై పోరాములదన కిట్టటు పోరాములు చేసి కొన్ని ప్రొద్దులు కూర్చెన్. ఆ వనాలలో మునీంద్రుడు ఆ స్త్రీలతో కొన్నాళ్ళు రకరకాలుగా విహరించాడు. ఇలా ఉండగా ఒకసారి మాంధాత మహారాజు మునీశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడో, కూతుళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనుకుని వెతకడానికి వచ్చాడు. ఒక దట్టమైన అడవిలో మణిమయ భవనాలలో చక్రవర్తిలా క్రీడిస్తూ ఉన్న మునిరాజును చూశాడు. సంతోషము, ఆశ్చర్యము కలిగింది. వారి చేత గౌరవాలను అందుకున్నాడు. మెల్లగా కూతుళ్లను చూచి వారిని ఆధారంగా ఇలా అడిగాడు: నా తోడులార మీ పతి మీ తోడే పనుల ఎడల మేలేయనుడు, నా తోడిదే తాత మేలనుచుననిరి తరుణులు వరుసన్. నా కన్న బిడ్డలారా, మీ పతి మీకు తోడుగా ఉంటాడా, పనులన్నీ చక్కగా చేస్తాడా అని అడగగానే, నాన్న నాతోనే ఉంటాడు, నాతోనే ఉంటాడు, చాలా మంచివాడు అని అందరూ వరుసగా అన్నారు. ఇలా గృహకృత్యాలు నిర్వర్తించుకుంటూ ఉన్న సౌభరి కొంతకాలానికి ఏకాంతంగా తనలో తానే ఆలోచన చేసుకున్నాడు. చేపల జంట క్రీడను చూచి సాహసం చేయడం వలన ఈ కాపురం తనకు ఏర్పడిందని గ్రహించాడు. పశ్చాత్తాపడ్డాడు. ఇలా అనుకున్నాడు: ఉపవాసంబులడయ్యుటో విషయ సంయోగంబు వర్జించుటో తపమంబు నిచరించుటో హరిపద ధ్యానంబునన్ నిల్చుటో యపలాభంబున నేల పొందితి హతం భయ్య తపం బెల్లని కపట స్త్రీ పరిరంభముల్ మునులకు గైవల్య సంసిద్ధులే. ఉపవాసాలు చేసి అలిసిపోవాలి, లేదా విషయ సాంగత్యం విసర్జించాలి, కాకుంటే తపస్సు ఆచరించాలి, అదీ కాక శ్రీహరిపాదాలను ధ్యానించాలి. అంతే తప్ప నేను ఈ అపసవ్య మార్గాన్ని ఎందుకు పొందాను?
నా తపస్సు అంతా నశించిపోయింది. మాయతో కూడిన ఈ స్త్రీల యొక్క కౌగిళ్ళు మునులకు మోక్షాన్ని సిద్ధింపచేస్తాయా? ముని నట తత్వవేధి నట మోక్షమకాని సుఖంభులెవ్వియు జనవట కాంతలే బదట సౌధచయంబట వాసదేశముందనయులు 5,000 నిదానము మేన కుటుంబి సౌఖ్యము గనుటట చెల్లరే నగవు కాక మహాత్ములు సూచి మెత్తురే. నేను మునిని, తత్వవేత్తను గదా. మోక్షం తప్ప సుఖాలు ఏమీ నాకు పట్టకూడదే. కానీ 80 మంది భార్యలా, 50 భార్యల అందమైన భవనాలు, నివాస స్థానాల, 5,000 మంది కొడుకుల. దీనికంతటికీ కారణం ఆ చేపల జంట సౌఖ్యం చూడడమే కదా. అయ్యో, నవ్విపోతారు కానీ మహాత్ములు ఎవరైనా చూచి మెచ్చుకుంటారా? తపము సేయువాడు తత్వజ్ఞుడగువాడు నెలమి మోక్షమించ నెంచువాడు నేకతంబు విడిచి ఏర్పడనేరడు కాపురంబు సేయు గరటి తపస్సు చేసుకునేవాడు, తత్వవేత్త అయినవాడు, చక్కగా మోక్షాన్ని కోరుకునేవాడు ఏకాంతాన్ని విడిచి ఉండడు. మూర్ఖుడైన తపస్సు మాత్రమే కాపురం చేస్తాడు అని దుఃఖించాడు. తనను తానే నిందించుకున్నాడు. తన వెర్రితనాన్ని గురించి వివేచన చేసుకున్నాడు. ఏహపరాలు సాధించాలి అనుకున్నాడు. కాపురం విడిచిపెట్టి తాను, భార్యలు వానప్రస్థ ధర్మాన్ని స్వీకరించారు. అడవికి వెళ్ళి అతడు ఘోరమైన తపస్సు చేసి శరీరాన్ని కృశింపచేసుకొని అగ్నిసహితుడే పరబ్రహ్మలో లీనమయ్యాడు. మునిపతి వనమున కరిగిన వణితలుదో నరిగి ప్రాణవల్లభుగతికిం జనిరి వెనుతవలి విడువక అయనలునితో శిఖలు నిలువ కరిగిన భంగిన్. మునీశ్వరుడు అన్నీ వదిలి అడవికి వెళ్ళగా అతని భార్యలు కూడా అగ్నితో పాటు జ్వాలలు వెన్నంటి వెళ్ళినట్లుగానే భర్త వెంటే వెళ్ళారు. అతనిని అనుసరించి అతడు పొందినటువంటి గతిని పొందారు. మాంధాత యొక్క పెద్ద కొడుకు అయిన అంబరీషుని యువనాశ్వుడు అంటే అతనికి తాతగారు కావడం వలన కోరి కొడుకుగా తీసుకున్నాడు. ఆ అంబరీషునకు యవనాశ్వుడు, అతనికి హారీతుడు పుట్టారు. ఆ కారణంగా అంబరీష, యవనాశ్వ, హారీతులు మాంధాతృ గోత్రానికి ప్రవరులు అయ్యారు. మాంధాత యొక్క రెండవ కొడుకు పురుకుస్సుడు. నాగకుమారులు అతనిని నాగలోకానికి తీసుకువెళ్ళి తమ చెల్లెలు నార్మదను ఇచ్చి వివాహం చేశారు. పురుకుస్సుడు అక్కడ గంధర్వపతులను అనేకులను వధించాడు. నాగలోకంలో తాను సంచరించిన వృత్తాంతాన్ని తలుచుకున్న వారికి పాముల వలన భయం లేకుండా వరం పొంది తిరిగి వచ్చాడు. ఆ పురుకుస్సునకు త్రసదస్యుడు, అతనికి అనరణ్యుడు, అనరణ్యునికి హర్యశ్వుడు, అతనికి అరుణుడు, అరుణునకు త్రిబంధనుడు, త్రిబంధనునికి సత్యవ్రతుడు పుట్టారు. ఆ సత్యవ్రతుడే త్రిశంకుడు అని ప్రసిద్ధి పొందాడు. గురు శాపవశమున గూలి చండాలుడై అనఘాత్ముకౌశికునాశ్రయించి యతనిలావున దివిజాలయంభునకేగమన్నింపకమరులు మరల ద్రోయ తల క్రిందుగా బడి ధైన్యంభుతో రాగ కౌశికుడప్పటి ఘనత మెరసి నిలిపెనాకసమున నేడునున్నాడు త్రిశంకుడాతడు హరిశ్చంద్రుడగనియే. ఆ హరిశ్చంద్రుకశుకుడద్ది చేరియాగ దక్షిణామిషమున నఖిల ధనము గొల్లగొని మీద గులహీను గొలువబెట్ట బొంకగల జడి బొందెనా భూవరుండు. కులగురువైన వశిష్ఠుడు శాపం ఇవ్వడం వలన త్రిశంకుడు నీచత్వాన్ని పొందాడు, చండాలుడైపోయాడు. అతడు పుణ్యాత్ముడైన విశ్వామిత్రును ఆశ్రయించాడు. అతని బలం చేత స్వర్గానికి వెళ్ళగా దేవతలు అతనిని సత్కరించక వెనక్కు తిరిగి వెళ్ళమని క్రిందికి తోసేశారు. తలక్రిందులుగా పడి ధైన్యంగా విశ్వామిత్రుని వద్దకు రాగా అతడు తన మహిమ చేత అతనిని ఆకాశంలో అలాగే నిలిపి ఉంచాడు. ఈనాటికి త్రిశంకుడు అలాగే ఉన్నాడు. అతని కుమారుడు హరిశ్చంద్రుడు. విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుని వద్దకు చేరి యాగదక్షిణ నెపంతో తన సమస్త ధనాన్ని కొల్లగొట్టాడు.
ఆ పైన కులం తక్కువ వాని వద్ద కొలువు చేసేలా చేశాడు. అయినా ఆ రాజు అబద్ధమాడక సత్యవ్రతాన్ని పాటించి చాలా బాధలు పడ్డాడు. విశ్వామిత్రుడు ఈ హరిశ్చంద్రుని అలా బాధించడం విని వశిష్ఠుడు విశ్వామిత్రుని క్రద్దవు కమ్మని శపించాడు. విశ్వామిత్రుడు కూడా వశిష్ఠును కొంగవు కమ్మని శపించాడు. పక్షి రూపాలు పొంది కూడా విరోధం విడిచిపెట్టలేదు. ఆ ఇద్దరు యుద్ధం చేశారు. ఇది ఇలా ఉండగా హరిశ్చంద్రుడు కొడుకులు లేకపోవడం చేత నారదుని యొక్క ఉపదేశాన్ని అనుసరించి వరుణుని అతి భక్తితో ఉపాసించాడు. వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. రాజు అతనికి మ్రొక్కి, వరుణదేవ నాకు వరవీర గుణముల కొడుకు బుట్టెనేని కొడుకు బట్టి పశువు చేసి నీకు పరిణమింపగ వెళ్తు గొడుగు నీగదయ్య కొసరు లేక. ఓ వరుణదేవ, నాకు శ్రేష్ఠుడైన వీరుడైన గుణవంతుడైన కొడుకు పుడితే ఆ కొడుకును పశువుగా చేసి నీవు సంతోషించేటట్లు హోమం చేస్తాను. నిస్సందేహంగా కొడుకును ఇవ్వవయ్యా అని ప్రార్థించాడు. వరుణుడు కుమారుడు కలుగుగాక అని వరం ఇచ్చి వెళ్ళాడు. అంతటా హరిశ్చంద్రునికు వరుణుని అనుగ్రహం వలన రోహితుడు అనే కొడుకు పుట్టాడు. వరుణుడు కూడా హరిశ్చంద్రునికి కుమారుడు కలిగాడని తెలిసి పురిటి లోపల వచ్చి పుత్రువేలువు మన్నం బురుడు పోయిన గాని బొసగదనియే బలురాకమును వచ్చి బాలు వేలువు మన్న బండ్లు లేకుంటన భావ్యుడనియే బండ్లు రాజు చిడింబకుని వేలువు మన్న బడివండ్లు రామిన భావ్యుడనియే బడివండ్లు వడిమిన గొడుకు వేలువు మన్న బోరుల గొదవక బోలదనియే దొడరి ఇట్లు గొడుకు తోడి మోహంబున ప్రొద్దు గడుపుచుండె భూవరుండు తండ్రి తలపు కొలది తనలోన చింతించి ఇంట నుండ కడివికేగే కొడుకు. పురిటి లోపల వచ్చి పుత్రుని హోమం చేయమంటే పురుడు వెడితే కాని వీలు పడదు అన్నాడు హరిశ్చంద్రుడు. పళ్ళు రాకముందు వచ్చి బాలుని హోమం చేయమంటే పండ్లు లేకపోతే పనికిరాడు అన్నాడు. పండ్లు వచ్చాక పిల్లవాణిని ఆహుతి ఇమ్మంటే పాల పండ్లు రాలి గట్టి పండ్లు రాకపోతే పనికిరాదన్నాడు. గట్టి పండ్లు వచ్చాక కొడుకును ఆహుతి ఇమ్మంటే యుద్ధాలకు సిద్ధపడకపోతే కుదరదన్నాడు. ఇలా కావాలని కొడుకు మీది మోహంతో రాజు కాలం గడిపేస్తూ ఉన్నాడు. తండ్రి ఆలోచనను పసిగట్టిన కొడుకు ఇంట్లో ఉండక అడవికి వెళ్ళిపోయాడు. ఇలా రోహితుడు అడవికి వెళ్ళి విల్లమ్ములు ధరించి తిరుగుతూ ఉన్నాడు. హరిశ్చంద్రుడు వరుణ కోపానికి గురై మహోదర వ్యాధి చేత బాధపడుతున్నాడు అని రోహితుడు విని నగరానికి తిరిగి రావాలని ప్రయత్నిస్తూ ఉండగా ఇంద్రుడు ముసలి ముని రూపంలో వచ్చి అతనితో ఇలా అన్నాడు. పుణ్యభూములరుగు పుణ్యతీర్థముల గృంకు పుణ్యజనుల గోరి సూడు పుణ్య కథలు వినుము భూపాల పుత్రక మేలు గలుగునట్టి మేరగలదు. ఓ రాజకుమారా, పుణ్యక్షేత్రాలు తిరుగు, పుణ్యతీర్థాలలో మునుగు, ప్రయత్నించి పుణ్యాత్ములను దర్శించు, పుణ్యమైన కథలే విను, నీకు వాటి అన్నింటి వలన కూడా మేలు కలుగుతుంది అని చెప్పి నగరానికి పోకుండా మళ్ళించాడు. రోహితుడు వెనుతిరిగి ఆ అడవిలో ఏడాది పాటు తిరిగాడు. మళ్ళీ నగరానికి బయలుదేరబోగా ఇంద్రుడు వచ్చి పూర్వంలాగానే వారించాడు. ఆ రీతిన 5 మరలించిన మరేంద్రుడు ఆ బాలున 60 నడవి నుండి ఇంటికి వచ్చుచు నెలమిన జీగత్తు మధ్యమ పుత్రు సన్మాన్య చెరుతూ ఘనుసునస్సే పునుగొని యాగ పశువుగన హరిశ్చంద్రున కాతడిచ్చే పురుషమేధము చేసి భూపాలవర్యుడు వరుణాది నిఖిల దేవతలదనిపే హోత కౌశికుడధ్వర్యుడు నరభృగువు బ్రహ్మజమదగ్ని సామంబు బాడువాడు ముని వశిష్ఠుడా మఖమున ముదము బొంది కనకరథమిచ్చెనింద్రుడా మనుజపతికి. 5 ఏళ్ల పాటు ఇంద్రుడు ఆ బాలుని అడ్డగిస్తూనే ఉన్నాడు. 6వ ఏట అతడు అడవి నుండి ఇంటికి వస్తూ అజీగత్తుని యొక్క మధ్యమ పుత్రుణ్ణి చూశాడు. సునస్సేపుడు
అనే అతడు మిక్కిలి గౌరవింపదగిన చరిత్ర కలిగినవాడు, గొప్పవాడు. అతనిని కొని హరిశ్చంద్రునికి యాగపశువుగా సమర్పించాడు రోహితుడు. మహారాజు కూడా పురుషమేధం చేసి వరుణుడు మొదలైన దేవతలనందరినీ తృప్తిపరిచాడు. ఆ యాగానికి హోత విశ్వామిత్రుడు, భృగువు ఆధ్వర్యుడు, జమదగ్ని బ్రహ్మ, వశిష్ఠ మహాముని సామగానం చేసేవాడు. ఆ యాగంతో సంతోషించిన ఇంద్రుడు ఆ రాజుకు బంగారు రథాన్ని ఇచ్చాడు. సునస్సేపుని మహిమ ఎటువంటిదో తర్వాత తెలియజేస్తాను. హరిశ్చంద్రుని పట్ల అతని భార్య పట్ల కూడా మిక్కిలిగా సంతోషించిన విశ్వామిత్రుడు అతనికి ముఖ్యమైన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆ ఉపదేశంతో హరిశ్చంద్రుడు మనసు అన్నమయం కాబట్టి మనసులో ఉన్న అన్నరూప భూమిని తెలుసుకున్నాడు. పృథివిని జలంతో జయించాడు, జలాన్ని తేజస్సుతో ఇంకింపజేశాడు, తేజస్సును వాయువు వలన నశింపజేశాడు, వాయువును ఆకాశంలో లీనం చేశాడు, ఆకాశాన్ని తామసాహంకారంలో లయం చేశాడు, అహంకారత్రయాన్ని మహాతత్వంలో కలిపేశాడు. ఆ మహాతత్వం తత్వానికి లోకాలు సృజించాలనే జ్ఞానం కలిగినప్పుడు పుడుతుంది. ఆ మహాతత్వంలో విషయాకారాన్ని లయం చేసి విషయాలను వర్జించాడు, పరతత్వాన్ని గ్రహించాడు. ఆ జ్ఞానం వలన సంసారానికి కారణమైన ప్రకృతిని కాల్చివేశాడు, నిర్వాణ సుఖంలో పారవస్యాన్ని పొందాడు. ఆ జ్ఞానాన్ని కూడా తొలగించుకున్నాడు. హరిశ్చంద్రుడు ఇలా అన్ని బంధాల నుండి విముక్తుడై వాక్కుకు మనస్సుకు అందని స్వస్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని కొడుకు రోహితునకు హరితుడు పుట్టాడు. హరితునకు చంప అనే పేరు గలవాడు పుట్టాడు. అతడు తన పేరును చంపా నగరాన్ని నిర్మించాడు తన పేరుతో. ఆ చంపునికి సుదేవుడు, అతనికి విజయుడు, విజయునకు రూరుకుడు, రూరుకునకు రుకుడు, రుకునకు బాహుకుడు పుట్టారు. సగర చక్రవర్తి కథా ప్రారంభం. దండించి పగవారు తన భూమి చేకొన్న నంగనలను దాను నడవికేగి అడవిలో ముసలి అయ్యాతడు సచ్చిన యాతని భార్య దాననుగమింప గదియచో నా స్త్రీకి గర్భంబు గలుగుటయై యౌర్వమని మునీశ్వరుడాత్మనెరిగి వారించెనంత నవ్వనజాక్షి సవతులు సూలు నిండారిన జోడజాల కద్దినంబు కుడుచుచోనందు గలిపి విషము వెట్టిన విసిరి పడక గరముతో కూడా సగరుండు ఘనుడు పుట్టి వరయశస్ఫూర్తితో చక్రవర్తి అయ్యే. శత్రువులు బాహుకుని ఓడించి అతని రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. అతడు భార్యలతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ అతడు ముసలివాడై చనిపోయాడు. అతని భార్య అతనిని అనుగమించడానికి సిద్ధపడింది. ఔర్వుడు అనే మునీంద్రుడు ఆమె గర్భవతి అని తెలుసుకొని ఆమెను ఆ పని నుండి వారించాడు. ఆమెకు నెలలు నిండడం చూచిన ఆమె సవతులు ఓర్వలేక అన్నంలో విషం కలిపి ఆమెకు పెట్టారు. అయినా విషంతో ఆమెకు విచ్చిత్తి కానే లేదు. గరం అంటే విషం, విషంతో కలిసింది కాబట్టి సగరం అంటే సగరుడు అనేవాడు పుట్టాడు. అతడు ఘనుడై మిక్కిలి కీర్తి గడించి చక్రవర్తి అయ్యాడు. చండ స్ఫూర్తిన తండ్రి పగకై సంగ్రామ రంగంబులం జెండన్ హయ బద్భరాదుల వధించెందళం జంఘాదులన్ ముండి భూతులుగా నిరంబరులుగా మూర్తుల్ సబీభశ్చలై ఉండం చేసే నిజారులన్ సగరనామోర్వి విభుండల్పుడే. తండ్రికి కలిగిన పరాజయానికి పగ తీర్చుకోవడానికి సగరుడు యుద్ధరంగాలలో తీవ్రంగా విజృంభించి హైహైరును బద్భరాదులను చీల్చి చెండాడాడు. తాళజంగాదులను వధించాడు. తన శత్రువులను తలలను కొరిగి బట్టలు లేకుండా బీభత్సమైన ఆకారాలు గలవారిగా చేశాడు. సగరుడు తక్కువవాడు కాదు.
అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.